నెక్స్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ప్రాబ్లం ఇంపార్టెంట్. సో దట్ ద ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ 1 by x by 1 plus e power 1 by x if x not equal to 0 and f of 0 equal to 1 is not continuous at x equal to 0. ఓకేనా? x equal to 0 వద్ద f of x అనేది ఏం కాదు అని చెప్పమంటాడు, కంటిన్యూటీ కాదు అని చెప్పాలి. ఇంకా ఏమంటాడు, అండ్ ఆల్సో షో దట్ ద డిస్కంటిన్యూటీ కెన్ బి రిమూవ్డ్. కంటిన్యూటీ కాలేదు అంటే కనుక ఏముంటుంది, దాన్ని డిస్కంటిన్యూటీ అంటాం. డిస్కంటిన్యూటీలో ఎన్ని రకాలు ఉన్నాయి? 3 types ఉంటున్నాయి. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ ఉంది, జంపుడ్ డిస్కంటిన్యూటీ ఉంది, డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ ఉంది. రిమూవబుల్ లేదా జంపుడ్ డిస్కంటిన్యూటీని ఏమంటాం? ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ లేదా సింపుల్ డిస్కంటిన్యూటీ అంటాం. అయితే ఈ డిస్కంటిన్యూటీ ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? డిస్కంటిన్యూటీ కెన్ బి రిమూవ్డ్ అంటే రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ కంటిన్యూటీ అవుతుందని చెక్ చేస్తే కనుక కంటిన్యూటీ కాలేదండి, డిస్కంటిన్యూటీ అవుతుంది. అదే డిస్కంటిన్యూటీ అవుతుందో చెప్పాలి అంటే కనుక రైట్ డిస్కంటిన్యూటీ లెఫ్ట్ కంటిన్యూటీ యొక్క వాల్యూస్ తెలిస్తే కనుక అదే కంటిన్యూటీ చెప్పొచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఫంక్షన్ ఉంది, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ 1 by x by 1 plus e power 1 by x. కంటిన్యూటీ అవుతుందో లేదో చెక్ చేయాలి అంటే కనుక రైట్ కంటిన్యూటీ లెఫ్ట్ కంటిన్యూటీ ఏ పాయింట్ వద్ద చెక్ చేయాలి? ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 0 వద్ద కంటిన్యూటీ కాదు అని చూపించమంటాడు. కాబట్టి రైట్ అండ్ లెఫ్ట్ కంటిన్యూటీస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 వద్ద చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ కంటిన్యూటీ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 చూస్తే కనుక లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్, 0 ప్లస్ అంటే మీనింగ్ ఏంది? 0 కంటే ఎక్కువగా ఉంటుంది. 0 కంటే ఎక్కువగా ఉంది అంటే కనుక మీనింగ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0, ఎక్స్ గ్రేటర్ దెన్ 0, ఎక్స్ లెస్ దెన్ 0 ఏమైనా కనిపిస్తున్నాయా? ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. అది గ్రేటర్ దెన్ 0 అయినా లెస్ దెన్ 0 అయినా ఫంక్షన్ ఓన్లీ ఒకటే. కాబట్టి ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా రాసుకోవాలి. ఎక్స్ ఈ పవర్ 1 by x by 1 plus e power 1 by x. ఓకేనా? ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు. మనం చెప్పా ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే ఎక్స్ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ వస్తుంది, కానీ సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఎందుకు సబ్స్టిట్యూట్ చేయకూడదు అంటే కనుక ఒకటే రీజన్. ఏంటిది అది? ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ మీనింగ్ 0 ప్లస్ అంటే ఎలా ఉంటుంది? 0 కంటే ఎక్కువగా ఉండాలి. 0 కంటే ఎక్కువగా అంటే కనుక 0.1 ఉండొచ్చు, 0.2, 0.3, 0.4, 1, 2, 3 ఎంత ఉంటుందో తెలియదు. కాబట్టి డైరెక్ట్గా ఎక్స్ దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయకూడదు. ఓకేనా? మీకు ఎక్కడన్నా వేరే పాత నోట్బుక్లు చూస్తే కనుక ఎవరైనా చెప్పిండొచ్చు, కానీ అలా చేయడం మాత్రం ప్రాసెస్ కరెక్ట్ కాదు. 0 ప్లస్లు 0 మైనస్లు వాల్యూ ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయకూడదు. కానీ దేంట్లోకి మార్చుకోవాలి? హెచ్ టెన్స్ టు 0కు మార్చుకోవాలి. ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ని హెచ్ టెన్స్ టు 0గా మార్చగానే ఎక్స్ దేనిలోకి మారుతుంది? హెచ్లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఆ వాల్యూ ప్లస్ హెచ్ రాసుకోవాలి. వాల్యూ 0 ఉంది కాబట్టి 0 ప్లస్ హెచ్ రాసుకోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ హెచ్ అంటే కనుక ఎక్స్ ఈక్వల్ టు హెచ్ వస్తుంది. ఎక్స్ దగ్గర హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ ఇంటూ ఈ పవర్ 1 by h by 1 ప్లస్ ఈ పవర్ 1 by h వస్తుంది. ఇంక ఇప్పుడు హెచ్ టెన్స్ టు 0 ప్లస్లు 0 మైనస్లు కనపడట్లేదు కాబట్టి డైరెక్ట్గా హెచ్ దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ ఇంటూ పైన ఈ పవర్ 1 by h ఉంది. 0లో ఉండి పవర్లో ఈ పవర్లో కంపల్సరీ ఉండాలి, నెగిటివ్ ఉండాలి. కాబట్టి ఈ పవర్ 1 by h అంతే ఉంచేస్తున్నా. కింద ఈ పవర్ 1 by hని కామన్ తీస్తే కనుక ఈ పవర్ 1 by h ఇంటూ ఇక్కడ 1 దగ్గర ఈ పవర్ 1 by h లేకపోయినా కామన్ తీసామంటే కనుక 1 by ఈ పవర్ 1 by h వస్తుంది. కింద ఉండే ఈ పవర్ 1 by h పైకి వెళ్ళిపోతే కనుక ఈ పవర్ మైనస్ 1 by h వస్తుంది, ప్లస్ 1 వస్తుంది. పైన కింద ఈ పవర్ 1 by h క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు h దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 0 by ఈ పవర్ మైనస్ 1 by 0 ప్లస్ 1 వస్తుంది. ఈ పవర్ 1 by 0 అంటే ఇన్ఫినిటీ ప్లస్ 1 వస్తుంది. ఇస్ ఈక్వల్ టు 0 by ఈ పవర్ ఇన్ఫినిటీ యొక్క వాల్యూ 0 ప్లస్ 1. 0 ప్లస్ 1 అంటే 1. పైన 0 ఉండి కింద వాల్యూ ఎంత ఉన్నా ఫైనట్ వాల్యూ 0 అవుతుంది. కాబట్టి రైట్ కంటిన్యూటీ యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అలానే ఇంకే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? లెఫ్ట్ కంటిన్యూటీ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేయాలి. లెఫ్ట్ కంటిన్యూటీ అట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే కనుక లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 0 ఎప్పుడు ఫంక్షన్ రాసుకోవాలి. ఎక్స్ లెస్ దెన్ 0లు ఎక్స్ గ్రేటర్ దెన్ 0 లేవు. అక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి లెస్ దెన్ 0 అయినా గ్రేటర్ దెన్ 0
అయినా ఫంక్షన్ సేమ్. ఇక్కడ x → 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ ఏముంది, ఎక్స్ ఇంటూ ఈ పవర్ 1/x బై 1 ప్లస్ ఈ పవర్ 1/x ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు x → 0 మైనస్ అంటే వాల్యూ ఎంతో తెలియదు కాబట్టి ఏం చేయాలి, హెచ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ లిమిట్ h → 0 రాయంగానే x ఈక్వల్ టు వాల్యూ ఏమొస్తుంది, 0 మైనస్ హెచ్ వస్తుంది. 0 మైనస్ హెచ్ అంటే కనుక మైనస్ హెచ్ అవుతుంది కాబట్టి x దగ్గర మైనస్ హెచ్ రాసుకోవాలి. x దగ్గర మైనస్ హెచ్ రాస్తే కనుక మైనస్ హెచ్ ఇంటూ ఈ పవర్ 1/-h అంటే కనుక మైనస్ 1/h అవుతుంది. ప్లస్ బై 1 ప్లస్ ఈ పవర్ 1/-h అంటే కనుక మైనస్ 1/h వస్తుంది. మైనస్ని ముందు రాసేస్తే కనుక లిమిట్స్ h → 0 h ఇంటూ ఈ పవర్ మైనస్ 1/h బై 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/h వస్తుంది. ఇప్పుడు h ఇంటి దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ముందు మైనస్ ఉంది. 0 ఇంటూ ఈ పవర్ మైనస్ 1/0 బై 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/0 దట్ ఈస్ ఈక్వల్ టు 0 ఇంటూ ఈ వాల్యూ మొత్తం సింప్లిఫై చేస్తే కనుక మళ్ళీ 0 వస్తుంది. 0 పక్కన వాల్యూ ఎంత ఉన్నా 0 కాబట్టి టోటల్ వాల్యూ ఏమవుతుంది, 0. మొత్తం సింప్లిఫై చేయాలి. 1/0 ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 పైన 0 ఇంటూ 0 0 కింద వాల్యూ మాత్రం 1 ప్లస్ 0 అంటే 1 0/1 1 అవుతుంది. అలా మొత్తం చేయకుండా 0 ఇంటూ ఉంది కాబట్టి 0 పక్కన వాల్యూ ఎంత వచ్చినా 0 అవుతుంది. మైనస్ 0 అన్న ప్లస్ 0 అన్న 0 కాబట్టి 0 అవుతుంది. రైట్ కంటిన్యూటీ 0 ఉంది, లెఫ్ట్ కంటిన్యూటీ 0 ఉంది. రెండు ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. అంటే దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, లిమిట్ x → 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఉంది, లిమిట్ x → 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఉంది. రెండు ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. రైట్ లిమిట్ రెండు, లెఫ్ట్ లిమిట్ రెండు ఈక్వల్ అయినంత మాత్రాన ఆ ఫంక్షన్ కంటిన్యూటీ కావాల్సిన అవసరం లేదు. రెండు ఈక్వల్ అయ్యి దేనికి ఈక్వల్ కావాలి, ఏ పాయింట్ అయితే చెక్ చేస్తున్నామో కంటిన్యూటీ ఆ ఎఫ్ ఆఫ్కి ఈక్వల్ కావాలి. 0 వద్ద చెక్ చేసి కనుక రెండు ఈక్వల్ దేనికి ఈక్వల్ కావాలి, ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ కావాలి. 1 వద్ద చెక్ చేస్తే ఎఫ్ ఆఫ్ 1కి ఈక్వల్ కావాలి. గివెన్ ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ 0 యొక్క వాల్యూ ఎంత అంటాడు, 1 అంటాడు. కానీ మన కంటిన్యూటీ చూడమ్మా, రైట్ కంటిన్యూటీ లెఫ్ట్ కంటిన్యూటీ రెండు ఈక్వల్ అవుతున్నాయి. ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 1 కానీ ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ అవుతుంది, అక్కడ ఈక్వల్ కావట్లేదు. ఎందుకని, ఎఫ్ ఆఫ్ 0 యొక్క వాల్యూ 1 ఉంది. ఇక్కడ లిమిట్ x → 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ, లిమిట్ x → 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ రెండు ఈక్వల్ కావట్లేదు. ఈక్వల్ అవుతున్నాయి, ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ కావట్లేదు కాబట్టి ఎఫ్ నాట్ కంటిన్యూటీ అవుతుంది. కంటిన్యూస్ కావాలంటే డిస్కంటిన్యూటీ అవుతుంది. రైట్ అండ్ లెఫ్ట్ రెండు ఈక్వల్ అయ్యి ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ కాకపోతే కనుక దాన్ని రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. ఎక్కడ చెక్ చేసుకోవాలి మీరు, డెఫినేషన్లో రిమూవబుల్ డిస్కంటిన్యూటీ చెక్ చేస్తే కనుక ఇక్కడ ఎఫ్ అనేది ఏం కాదు, ఇక మనకి రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అవుతుంది. రైట్ కంటిన్యూటీ లెఫ్ట్ కంటిన్యూటీ రెండు ఈక్వల్ అయ్యి ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ కాకపోతే కనుక ఏముంటుంది, దాన్ని రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. ఓకేనా, ఇది 11th ప్రాబ్లం మనకి బాగా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, వెరీ ఇంపార్టెంట్, 10 మార్క్స్. ఎగ్జామిన్ ఫర్ కంటిన్యూటీ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు mod x plus mod x minus 1 at x equal to 0 and 1. x equal to 0 and 1 వద్ద f అనేది కంటిన్యూటీ అవుతుందో లేదో మనం చెక్ చేయాలి. ఓకేనా, ఇక్కడ 0 వద్ద లెఫ్ట్ కంటిన్యూటీ రైట్ కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేయాలి. 1 వద్ద లెఫ్ట్ కంటిన్యూటీ రైట్ కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి x లెస్ దెన్ 0 అయినప్పుడు ఫంక్షన్ కావాలి, x గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఫంక్షన్ కావాలి, x లెస్ దెన్ 1 అయినప్పుడు ఫంక్షన్ కావాలి, x గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఫంక్షన్ కావాలి. కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏముంది అక్కడ మనకి, mod x ప్లస్ mod x మైనస్ 1 ఉంది. కాబట్టి ఈ ఎఫ్ని x లెస్ దెన్ 0 అయితే ఫంక్షన్ ఎలా ఉంటుంది, x గ్రేటర్ దెన్ 0 అయితే ఫంక్షన్ ఎలా ఉంటుంది, x గ్రేటర్ దెన్ 1 అయితే x లెస్ దెన్ 1 అయితే ఎలా ఉంటుందో మనం డిఫైన్ చేసుకోవాలి ఫంక్షన్. ఓకేనా, ఎలా డిఫైన్ చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. మీకు ఇంటర్మీడియట్లో మోడ్యులస్ ఆఫ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుంది. mod x ఈక్వల్ టు మైనస్ x అని రాసింటారు, mod x ఈక్వల్ టు x అని రాసింటారు. దీని డెఫినేషన్ చాలా బాగా తెలిస్తేనే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫైన్ చేయగలం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు mod x అయితే కనుక ఈ mod x యొక్క వాల్యూ మైనస్ x రాసాం, x రాసాం. mod x ఈక్వల్ టు మైనస్ x ఎప్పుడు అవుతుందంటే కనుక
ఎక్స్ లెస్ దెన్ 0 అయితే కనుక మోడ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ రాసాం. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక మోడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసాం. ఓకేనా? ఎందుకు అలా రాసాము అంటే కనుక ఇక్కడ మోడ్ ఎక్స్ అంటే ఈ ఎక్స్ పక్కన వాల్యూ ఏం లేకపోతే కనుక -0 ఉంటుందని, ఆ ఎక్స్ మైనస్ తర్వాత వాల్యూ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువగా ఉంటే ఫంక్షన్ ముందు మైనస్ ఆఫ్ వస్తుంది, దానికంటే ఎక్కువగా ఉంటే కనుక ఫంక్షన్ ముందు గుర్తు ప్లస్ వస్తుంది. మనకి మోడ్ ఎక్స్ మైనస్ ఏ లాగా ఉంది అనుకోండి, మోడ్ ఎక్స్ మైనస్ ఏ లాగా ఉంటే కనుక దీని ఫంక్షన్ ముందు మైనస్ వస్తుంది లేదా ప్లస్ వస్తుంది. మైనస్ ఆఫ్ ఎప్పుడవుతుంది అంటే కనుక ఇక్కడ ఉండే వాల్యూ కంటే తక్కువగా ఉంటే కనుక, అంటే ఎక్స్ లెస్ దెన్ ఏ అయితే కనుక మోడ్ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ వస్తుంది. మోడ్ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఎప్పుడు అవుతుందంటే కనుక ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ. కాబట్టి మోడ్యులస్ లోపల ఎక్స్ మైనస్ తర్వాత వాల్యూ ఏదైతే ఉంటుందో అది లెస్ దెన్ అయితే ఫంక్షన్ ముందు మైనస్ వస్తుంది, దానికంటే గ్రేటర్ దెన్ అయితే కనుక ఫంక్షన్ ముందు ఏమొస్తుంది ప్లస్ వస్తుంది. ఇప్పుడు ఈ డెఫినేషన్ నుంచి మనం ఇచ్చినటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎలా డిఫైన్ చేయగలమో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏం కనిపిస్తుంది అక్క మనకి మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఉంది. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ అంటే పక్కన వాల్యూ లేకపోతే కనుక 0 ఉంటుంది, ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఉంటుంది. మనం 0 వద్ద కంటిన్యూటీ కావాలి అంటే కనుక ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఫంక్షన్ కావాలి, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు కావాలి. ఎక్స్ లెస్ దెన్ 0 తీసుకుంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో జాగ్రత్తగా చూడండి. ఎక్స్ లెస్ దెన్ 0 అంటే కనుక 0 కంటే తక్కువగా ఉంటే కనుక దీని ముందు గుర్తేమొస్తుంది మైనస్ వస్తుంది. 1 అనే 0 అనేది 1 కంటే ఎలా ఉంటుంది తక్కువగానే ఉంటుంది, కాబట్టి దీని ముందు కూడా గుర్తేమొస్తుంది మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అంటే కనుక మైనస్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. 1 మైనస్ ఎక్స్ మైనస్ 2x కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఫంక్షన్ ఏమవుతుంది 1 మైనస్ 2x అవుతుంది. అర్థమైందా? ఎలా రాసింది ఇక్కడ ఎక్స్ మైనస్ 0 రాసి 0 కంటే ఇక్కడ ఉండే మైనస్ తర్వాత ఉండే వాల్యూ కంటే తక్కువగా ఉంటే ఫంక్షన్ ముందు ఏమొస్తుంది మైనస్ వస్తుంది. 0 అనేది 1 కంటే తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎక్స్ మైనస్ 1 ముందు గుర్తేమొస్తుంది మైనస్ ఆఫ్ వస్తుంది. కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 0 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత వస్తుంది 1 మైనస్ 2x వస్తుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది ఫంక్షన్ 1 మైనస్ 2x. ఇప్పుడు ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 0 అయితే కనుక ఓకేనా, అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకి 0 కంటే ఎక్కువగా ఉంటే, 0 కంటే ఎక్కువగా అంటే మీనింగ్ ఏంది ఎక్స్ గ్రేటర్ దెన్ 0. 0 కంటే ఎక్కువగా అంటే ఎక్కడ దాకా ఉండొచ్చు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, కానీ మైనస్ తర్వాత 1 ఉంటుంది కాబట్టి 0 కంటే ఎక్కువగా ఉండి 1 కంటే తక్కువగా ఉంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 తిప్పి రాస్తే కనుక 0 లెస్ దెన్ ఎక్స్ 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 1. ఓకేనా? ఎక్స్ని వాల్యూ చేంజ్ కాకుండా ఎక్స్ మైనస్ 0 రాసినాం, ఎక్స్ మైనస్ 1 ఉంది. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటున్నాం, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అండ్ ఎక్స్ లెస్ దెన్ 1 రెండు జరుగుతున్నాయి. ఓకేనా? 0 కంటే ఎలా ఉంది ఇక్కడ ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి దీని ముందు గుర్తు ప్లస్ వస్తుంది, కాబట్టి మోడ్ ఎక్స్ అంటే కనుక ఎక్స్ వస్తుంది. ఓకేనా? ఎక్స్ లెస్ దెన్ 1 ఇక్కడ ఉండే వాల్యూ కంటే ఎలా ఉంది తక్కువగా ఉంది కాబట్టి దీని ముందు గుర్తు ఏమొస్తుంది మైనస్ వస్తుంది, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అంటే మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే కనుక 1 అవుతుంది. అంటే 0 కంటే ఎక్కువగా ఉండి 1 కంటే తక్కువగా ఉంటే కనుక అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ వాల్యూ ఎంత వస్తుంది 1కి ఈక్వల్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు ఇఫ్ 0 ఈజ్ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1, 0 కంటే ఎక్కువగా ఉండి 1 కంటే తక్కువగా ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. ఈసారి 1 కంటే ఎక్కువగా ఉంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ మైనస్ 0 ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఉంది. మోడ్ ఎక్స్ మైనస్ 0 ఎక్స్ అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే కనుక 1 0 కంటే ఎలా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది. 0 కంటే ఎక్కువగా ఉంటేనే దీని ముందు గుర్తు ప్లస్ ఉంటుంది, 1 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని ముందు గుర్తు ప్లస్ వస్తుంది. మోడ్ ఎక్స్ మైనస్ 1 కూడా ఎక్స్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి ముందు గుర్తు ప్లస్ వస్తుంది, ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x పక్కన మైనస్ 1 ఉంది, 2x మైనస్ 1 అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే కనుక ఫంక్షన్ యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 2x మైనస్ 1 అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే కనుక ఫంక్షన్ ఎంత వస్తుంది మనకి 2x మైనస్ 1. ఇప్పుడు
ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే కనుక ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి ఫంక్షన్ని ఇలా డిఫైన్ చేస్తేనే ఎఫ్ అనేది 0 వద్ద కంటిన్యూటీ అవుతుందో చెక్ చేయగలం, 1 వద్ద కంటిన్యూటీ అవుతుందో చెక్ చేయగలం. ఫంక్షన్ ఎలా రాస్తుంది గుర్తుంది కదా మనకు, ఇక చెప్పి రఫ్ చేసిన అది మొత్తం ఇక్కడ రాయలేం. ఓకేనా, చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. అలాగే మోడ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ తెలిస్తేనే దీని యొక్క ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనం డిఫైన్ చేయగలం. ఓకేనా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ 2x అవుతుంది ఎక్స్ లెస్ దెన్ 0 అయితే కనుక. 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x మైనస్ 1 అవుతుంది. ఇంకా 0 వద్ద 1 వద్ద కంటిన్యూటీ కావాలి అంటే కనుక మనకి ఎఫ్ ఆఫ్ 0 యొక్క వాల్యూ కావాలి, ఎఫ్ ఆఫ్ 1 యొక్క వాల్యూ కావాలి. ఎఫ్ ఆఫ్ 0 రావాలి అంటే కనుక ఇందులో 0 సబ్స్టిట్యూట్ చేసి కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఉంది. ఎఫ్ ఆఫ్ 0 ఉంది, ఎక్స్ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మోడ్ 0 ప్లస్ మోడ్ 0 మైనస్ 1. మోడ్ 0 అంటే 0, 0 మైనస్ 1 అంటే కనుక మైనస్ 1. 0 ప్లస్ మోడ్లెస్ నుంచి మైనస్ బయటకు వస్తే ప్లస్ వస్తుంది. 0 ప్లస్ 1 అంటే కనుక 1. కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఎక్కువ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఓకేనా, అలానే ఇంకా 1 వద్ద కంటిన్యూటీ అవుతుందో లేదో చెక్ చేయాలంటే కనుక ఇంకా దీని యొక్క వాల్యూ కావాలి, ఎఫ్ ఆఫ్ 1 యొక్క వాల్యూ కూడా కావాలి. ఎఫ్ ఆఫ్ 1 రావాలి అంటే కనుక మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏదైతే ఉందో అందులో ఎక్స్ దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ 1 యొక్క వాల్యూ వస్తుంది. ఎక్స్ దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మోడ్లెస్ ఆఫ్ 1 ప్లస్ మోడ్ 1 మైనస్ 1. మోడ్ 1 అంటే 1, 1 మైనస్ 1 అంటే కనుక 0, 1 ప్లస్ మోడ్ 0 అంటే 0, 1 ప్లస్ 0 అంటే కనుక 1 అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 ఉంది, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 ఉంది. ఎక్స్ లెస్ దెన్ 0 ఎప్పుడు ఫంక్షన్ ఉంది, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఎప్పుడు ఫంక్షన్ ఉంది, ఎక్స్ లెస్ దెన్ 1 అయితే ఫంక్షన్ ఉంది, ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అయితే ఫంక్షన్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఈక్వల్ టు 0 వద్ద కంటిన్యూటీ అవుతుందో చెక్ చేద్దాం. ఓకేనా, కాబట్టి ఫస్ట్ సైడ్ ఏం రాస్తున్నాం, డిస్కస్ ద కంటిన్యూటీ, డిస్కస్ ద కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. 0 వద్ద కంటిన్యూటీ అవుతుందో చెక్ చేయాలంటే కనుక రైట్ కంటిన్యూటీ, లెఫ్ట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే కనుక లిమిట్స్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్స్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్, 0 ప్లస్ అంటే 0 కంటే ఎక్కువగా ఉండాలి, అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక ఫంక్షన్ ఏముందో చూడాలి. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. కాన్స్టెంట్ ఫంక్షను అందులో ఎక్స్ లేదు కాబట్టి కాన్స్టెంట్ ఫంక్షన్ యొక్క లిమిట్ వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత వస్తుంది, 1 అవుతుంది. ఓకేనా, అలానే ఇంకేం కనుక్కోవాలి, లెఫ్ట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 కనుక్కోవాలి. లిమిట్స్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్, ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే కనుక ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఫంక్షన్ రాసుకోవాలి. ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఫంక్షన్ ఉంది 1 మైనస్ 2x ఉంది. 0 మైనస్ అంటే వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలో తెలియదు కాబట్టి హెచ్ టెన్స్ టు 0గా మార్చాలి. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 0 మైనస్ హెచ్. 0 మైనస్ హెచ్ అంటే కనుక మైనస్ హెచ్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ హెచ్, 2h, హెచ్ దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1 ప్లస్ 2 ఇంటూ 0 వస్తుంది. 2 ఇంటూ 0 అంటే 0, 1 ప్లస్ 0 అంటే 1 కాబట్టి రైట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 1 వస్తుంది. లెఫ్ట్ కంటిన్యూటీ ఎక్స్ ఈక్వల్ టు 0 1. రెండు ఎలా ఉన్నాయి వాల్యూస్, ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, లిమిట్స్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది, లిమిట్స్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఉంది, ఎఫ్ ఆఫ్ 0 యొక్క వాల్యూ కూడా ఉంది. ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. వాల్యూస్ అన్ని ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎఫ్ అనేది ఏమవుతుంది, కంటిన్యూటీ ఏ పాయింట్ వద్ద కంటిన్యూటీ అవుతుంది, 0 వద్ద కంటిన్యూటీ అవుతుంది. బట్ దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు, ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ లేదా కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈక్వల్ టు 0 వద్ద ఫంక్షన్ ఏమవుతుంది, కంటిన్యూటీ అవుతుంది. ఇంకా ఏ పాయింట్ వద్ద చెక్ చేయాలి కంటిన్యూటీ, 1 వద్ద కంటిన్యూటీ అవుతుందో చెక్ చేయాలి. ఓకేనా, ఫంక్షన్ అంతే ఉంది. ఓకేనా, ప్రాబ్లం అయిపోలేదు. ఈసారి డిస్కస్ ద కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1.
జీరో వద్ద కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేసాం. ఎక్స్ ఈక్వల్ టు జీరో వద్ద కంటిన్యూటీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏం రాసుకోవాలి, డిస్కస్ ద కంటిన్యూటీ ఎక్స్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈక్వల్ టు 1 వద్ద కంటిన్యూటీ అవుతుందని తెలియాలి అంటే కనుక రైట్ కంటిన్యూటీ లెఫ్ట్ కంటిన్యూటీ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x tends to 1 plus. x tends to 1 plus అంటే మీనింగ్ ఏంది, x గ్రేటర్ దెన్ 1. x గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఫంక్షన్ ఏముంది 2x మైనస్ 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కనుక 2x మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 1 ప్లస్ అంటే 1 కంటే ఎక్కువగా ఉంటుంది, వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలో తెలియదు కాబట్టి h tends to 0గా మారిస్తే కనుక x tends to 1 ప్లస్ని h tends to 0గా చేంజ్ చేస్తే x ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది 1 ప్లస్ h వస్తుంది. ఇప్పుడు ఇందులో h దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 2 into 1 plus 0 minus 1. 1 plus 0 1, 2 into 1 2, పక్కన మైనస్ 1 ఉంది, 2 మైనస్ 1 అంటే కనుక 1 అవుతుంది. రైట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఈసారి ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, లెఫ్ట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ ఎంత రాసుకోవాలి, ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే కనుక ఎక్స్ లెస్ దెన్ 1 అయితే ఫంక్షన్, ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు ఫంక్షన్ యొక్క వాల్యూ 1 ఉంది. దీన్ని హెచ్ఎల్ఏకి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వేరియబుల్ కనపడట్లేదు కాబట్టి కాన్స్టెంట్ ఫంక్షన్ యొక్క లిమిట్ వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. రైట్ కంటిన్యూటీ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1, లెఫ్ట్ కంటిన్యూటీ అట్ ఎక్స్ 1 రెండు ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అలా ఎఫ్ ఆఫ్ 1 యొక్క వాల్యూకు 1 ఉంది కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అవుతుంది. ఓకేనా, అక్కడ అన్ని ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎఫ్ అనేది ఏమవుతుంది, కంటిన్యూయస్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఏ పాయింట్ వద్ద అట్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇక్కడ 0 వద్ద కంటిన్యూస్ అవుతుంది, 1 వద్ద కంటిన్యూస్ అవుతుంది. అది వాడు ప్రాబ్లం చెక్ చేయమంది. ఓకేనా, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1 వద్ద కంటిన్యూటీ అవుతుందో చెక్ చేయమంటున్నాడు. 0 వద్ద కంటిన్యూస్ అవుతుంది, 1 వద్ద కంటిన్యూస్ అవుతుంది. అదే ప్రాబ్లం చేయడం. ప్రాబ్లం వెరీ 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 ఇంపార్టెంట్, 10 మార్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫంక్షన్ని డిఫైన్ చేయడం వస్తేనే తర్వాత ప్రాబ్లం చేయగలరు. ఓకేనా, కాబట్టి అలా మాడ్యులస్లో ఉన్నప్పుడు లెస్ దెన్ 0, గ్రేటర్ దెన్ 0, లెస్ దెన్ 1, గ్రేటర్ దెన్ 1, ఇంకా మనకి మాడ్యులస్ లోపల ఎక్స్ మైనస్ 2 కూడా కనిపిస్తే కనుక ఎక్స్ లెస్ దెన్ 2 అయినప్పుడు, ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అయినప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేయాలి. ఓకేనా, అది ప్రాబ్లం చేయడం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఎక్స్ ఈక్వల్ టు ఏ వద్ద కంటిన్యూటీ అవుతుందో చెక్ చేయాలి. వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x minus a into e power 1 by x minus a minus 1 by e power 1 by x minus a plus 1 for x not equal to a and f of a equal to 0. f of a equal to 0 అని ఇచ్చాడు వాల్యూ. x equal to a వద్ద కంటిన్యూటీ అవుతుందో లేదో మనం చెక్ చేయాలి. ఇక్కడ x equal to a వద్ద రైట్ కంటిన్యూటీ లెఫ్ట్ కంటిన్యూటీ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆ రెండు ఈక్వల్ టు 0 వస్తాయి. ఎందుకు ఈక్వల్ టు 0 రావాలంటున్నాం, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 ఇచ్చాడు కాబట్టి రైట్ కంటిన్యూటీ 0, లెఫ్ట్ కంటిన్యూటీ 0 వస్తే కనుక అప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూటీ అవుతుంది. రెండిట్లో ఏ ఒక్క వాల్యూ 0 రాకపోయినా సరే ఎఫ్ అనేది అది మనకి కంటిన్యూటీ కాదు అని రాసేస్తాం. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, రైట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఎక్స్ ఈక్వల్ టు ఏ వద్ద కంటిన్యూటీ చెక్ చేయమంటాడు కాబట్టి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్. ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ అంటే మీనింగ్ ఏంది, ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అని. ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ, ఎక్స్ లెస్ దెన్ ఏ అని ఇచ్చాడా, ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏ. లెస్ దెన్ ఏ అయినా గ్రేటర్ దెన్ ఏ అయినా ఫంక్షన్ ఒకటే కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాసుకోవాలి, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ e పవర్ 1 by x minus a minus 1 by e పవర్ 1 by x minus a plus 1. ఇప్పుడు x దగ్గర వాల్యూ ఏ సబ్స్టిట్యూట్ చేయకూడదు, చెప్పే కదా ఇందాక ఆల్రెడీ. ఏ ప్లస్ అంటే ఏ కంటే ఎక్కువగా ఉంటుంది, ఎంత సబ్స్టిట్యూట్ చేయాలో తెలియదు కాబట్టి దాన్ని హెచ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ని హెచ్ టెన్స్ టు 0గా చేంజ్ చేయగానే ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, ఏ ప్లస్ హెచ్ వస్తుంది. ఎక్స్ ఉన్న చోటల్లో వాల్యూ ఏ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ ప్లస్ హెచ్
మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ 1/x ఎక్స్ దగ్గర వాల్యూ మళ్ళీ ఏ ప్లస్ హెచ్ వస్తుంది మైనస్ ఏ మైనస్ 1 ఈ పవర్ 1 ఏ ప్లస్ హెచ్ మైనస్ ఏ ప్లస్ 1 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంకెలా సింప్లిఫై చేయాలో చూడండి. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది హెచ్ ఇంటూ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది ఈ పవర్ 1/h వస్తుంది మైనస్ 1 ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది ఈ పవర్ 1/h ప్లస్ 1 వస్తుంది. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ ఇంటూ పైన ఈ పవర్ 1/hని కామన్ తీసి కనుక ఎందుకు కామన్ తీయాలి? ఇన్ఫైనైట్ బై ఇన్ఫైనైట్ అంటే కనుక అన్డిటర్మైన్డ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ పవర్లో నెగిటివ్ రావాలి కాబట్టి ఈ పవర్ 1/hని కామన్ తీస్తే కనుక ఇక్కడ వాల్యూ 1 వస్తుంది. 1 ఈ పవర్ 1/h అంటే కనుక ఈ పవర్ మైనస్ 1/h అవుతుంది. కింద కూడా ఈ పవర్ 1/hని కామన్ తీస్తే కనుక ఈ పవర్ 1/h ఇంటూ 1 ప్లస్ 1 ఈ పవర్ 1/h అంటే కనుక ఈ పవర్ మైనస్ 1/h వస్తుంది. పైన కింద ఈ పవర్ 1/h క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు h దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 0 ఇంటూ ఈ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1/0 వస్తుంది బై డినామినేటర్లో 1 ప్లస్ ఈ పవర్ మైనస్ 1/0 వస్తుంది. 0 ఇంటూ ఈ పవర్ మైనస్ 1/0 అంటే కనుక ఇన్ఫినిటీ మళ్ళీ ఈ పవర్ 1/0 అంటే ఇన్ఫినిటీ 0 ఇంటూ ఈ పవర్ మైనస్ వాల్యూ 0 1 ప్లస్ 0 1/1 కాబట్టి 0 ఇంటూ 1 0 ఇంటూ ఎనీథింగ్ ఈ 0 కాబట్టి రైట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ ఎంత వస్తుంది 0 వస్తుంది. ఇలానే ఇంకే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి లెఫ్ట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ అంటే కనుక ఎక్స్ లెస్ దెన్ ఏ గ్రేటర్ దెన్ ఏ అయినా లెస్ దెన్ ఏ అయినా ఫంక్షన్ ఒకటే కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కనుక ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ 1/x minus a minus 1/x minus a ప్లస్ 1 ఉంది. ఏ మైనస్ అంటే వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలో తెలియదు కాబట్టి హెచ్ టెన్స్ టు 0గా మానేస్తే కనుక ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి ఏ మైనస్ హెచ్ వస్తుంది. ఏ మైనస్ హెచ్ మైనస్ ఏ ఇంటూ ఈ పవర్ 1 ఏ మైనస్ హెచ్ మైనస్ ఏ మైనస్ 1 ఈ పవర్ 1 ఏ మైనస్ హెచ్ మైనస్ ఏ ప్లస్ 1 వస్తుంది. ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే కనుక లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ హెచ్ ఇంటూ 1 మైనస్ హెచ్ మైనస్ 1/h మైనస్ 1 ఈ పవర్ మైనస్ 1/h ప్లస్ 1 మైనస్ని ముందు రాసేస్తే కనుక దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 హెచ్ ఇంటూ h tends to 0 h into e power minus 1/h minus 1 e power minus 1/h plus 1 వస్తుంది. ఇప్పుడు h దగ్గర వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1/0 ఇన్ఫినిటీ మైనస్ 1 మళ్ళీ ఈ పవర్ 1/0 ఇన్ఫినిటీ ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 0 ఇంటూ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 కాబట్టి 0 మైనస్ 1/0 ప్లస్ 1 0 మైనస్ 1/1 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0 ఇంటూ 1 అంటే కనుక 0 అవుతుంది. రైట్ కంటిన్యూటీ ఎక్స్ ఈక్వల్ టు 0 వస్తుంది. లెఫ్ట్ కంటిన్యూటీ ఎక్స్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవాలి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అవుతుంది. రైట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ వాల్యూ రైట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ యొక్క వాల్యూ ఎంత ఉంది 0 ఉంది. లెఫ్ట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ యొక్క వాల్యూ 0 ఉంది. ఎఫ్ ఆఫ్ ఏ యొక్క వాల్యూ ఎంత ఉంది 0 ఉంది. అన్నీ ఎలా ఉన్నాయి ఈక్వల్గా వస్తున్నాయి కాబట్టి ఎఫ్ అనేది ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది ఏ పాయింట్ వద్ద ఏ వద్ద కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అనేటువంటి పాయింట్ వద్ద ఎఫ్ అవుతుంది ఇక మనకి కంటిన్యూస్ అవుతుంది. అది ప్రాబ్లం చేయటం ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ the function f of x equal to x minus mod x by x if x not equal to 0
f of x equal to 1 if x equal to 0 is discontinuous at x equal to 0. 0 వద్ద అది కంటిన్యూటీ కాదు అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇంకేమంటాడు? స్టేట్ ద టైప్ ఆఫ్ డిస్కంటిన్యూటీ at x equal to 0. ఏ డిస్కంటిన్యూటీ అవుతుందో మనం చెప్పమంటున్నాడు. అది రిమూవబుల్ అవుతుందా, జంప్డ్ అవుతుందా, లేదా ఇంకా డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ అవుతుందా, డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అని రాయాలా, ఏది రాయాలో తెలియాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూటీ కాదు అని ప్రూవ్ చేయాలి. కంటిన్యూటీ కాదు అని ప్రూవ్ చేయాలంటే కనుక ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0 వద్ద కంటిన్యూటీ చెక్ చేయమన్నాడు కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఫంక్షన్ కావాలి, ఎక్స్ గ్రేటర్ దెన్ 0. మనం ముందు చెప్పిన ప్రాబ్లంలో ఎక్స్ లెస్ దెన్ 0 అయినా ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఒకే ఫంక్షన్ రాసేసాం, కానీ ఇక్కడ రాయకూడదు. ఎందుకని? ఈవెన్ ఫంక్షన్ కనిపిస్తుంది, మోడ్ కనిపిస్తుంది కాబట్టి ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఫంక్షన్ ఏమవుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అవుతుందో ఫంక్షన్ ఏమవుతుందో రాసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు ఫంక్షన్ యొక్క వాల్యూ ఏముందో రాయాలి. ఎక్స్ లెస్ దెన్ 0 అయితే కనుక మోడ్ ఎక్స్ ఈక్వల్ ఏం రాసుకోవాలి, మైనస్ ఎక్స్ రాయాలి. కాబట్టి మోడ్ ఎక్స్ దగ్గర మైనస్ ఎక్స్ రాస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది, ఎక్స్ మైనస్ ఆఫ్ మోడ్ ఎక్స్ యొక్క వాల్యూ మైనస్ ఎక్స్ అంటున్నాం, లెస్ దెన్ 0 అయితే బై ఎక్స్ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ వస్తుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x బై ఎక్స్, పైన కింద ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే కనుక వాల్యూ ఎంత వస్తుంది, 2 అవుతుంది. కాబట్టి ఎంత వస్తుంది వాల్యూ ఇక మనకి, ఎక్స్ లెస్ దెన్ 0 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 వస్తుంది. అదే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక మోడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది. ఓకేనా? మోడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అయితే కనుక ఎక్స్ మైనస్ ఎంత వస్తుంది, మోడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే కనుక 0, 0 బై ఎనీథింగ్ 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ 0 అవుతుంది. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఫంక్షన్ యొక్క వాల్యూ ఏమంటున్నాడు, 1 అంటున్నాడు. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఇది వాడు ఇచ్చినటువంటి ఫంక్షన్. ఎక్స్ లెస్ దెన్ 0 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే 1. ఇప్పుడు రైట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే కనుక లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ అనే మీనింగ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే కనుక 0 కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ యొక్క లిమిట్ వాల్యూ 0 వస్తుంది. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ 0 ఉంది. ఈసారి లెఫ్ట్ కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే కనుక లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దెన్ 0 ఇప్పుడు ఫంక్షన్ 2, ఇందులో వేరియబుల్ లేదు, ఓన్లీ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ యొక్క లిమిట్ వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. రైట్ కంటిన్యూటీ లెఫ్ట్ కంటిన్యూటీ యొక్క వాల్యూస్ రెండు ఈక్వల్గా ఉన్నాయా, నాట్ ఈక్వల్గా ఉన్నాయా, నాట్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ ఏం రాసుకోవాలి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. రెండు లిమిట్స్ ఎగ్జిస్ట్ అయితేనే ఈక్వల్ కావట్లేదు కాబట్టి ఎఫ్ కంటిన్యూస్ అవుతుందా, నాట్ కంటిన్యూస్ అవుతుందా, నాట్ కంటిన్యూస్ అవుతుంది. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్, ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 వద్ద కంటిన్యూస్ కాలేదు అంటే కనుక దాన్ని ఏమంటాం, డిస్కంటిన్యూటీ అంటాం. కాబట్టి దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూటీ, ఎఫ్ ఈజ్ డిస్కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఏ డిస్కంటిన్యూటీ అవుతుంది, రెండు ఎగ్జిస్ట్ అయ్యి రెండు ఈక్వల్ అయితే కనుక రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటాం. రెండు ఎగ్జిస్ట్ అయ్యి ఈక్వల్ కాకపోతే కనుక జంప్డ్ డిస్కంటిన్యూటీ అంటాం. దట్ ఇంప్లైస్ ఎఫ్ హ్యాస్, ఏ డిస్కంటిన్యూటీ అంటాం, జంప్డ్ డిస్కంటిన్యూటీ అంటాం. ఎఫ్ హ్యాస్ జంప్డ్ డిస్కంటిన్యూటీ, either removable or jump discontinuity. ఇంకా ఏమనొచ్చు, డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అనొచ్చు. ఇంకా చెప్పాలి అంటే కనుక ఎఫ్ హ్యాస్ ఆల్సో ఏమనొచ్చు, డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్. ఎఫ్ హ్యాస్ ఆల్సో డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అయినా లేదా జంపు డిస్కంటిన్యూటీ అయినా దాన్ని ఏమనొచ్చు, డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అనొచ్చు. ఓకేనా? అది ప్రాబ్లం చేయడం. ఓకేనా? ఇంకొక 3 or 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ థియరమ్స్ వస్తాయి. నెక్స్ట్ రేపు క్లాస్లో ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఓకేనా?